నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్. నేను మీ సాయి. ఈరోజు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా ఒకవైపు దేశం అభివృద్ధి పదంలో కూడా పరుగులు పెడతా ఉంటే, కానీ కొన్ని విద్యాలయాల గోడల మధ్య ఇంకా కుల వివక్షత కానివ్వండి, కులం పేరుతో దూషించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే కేరళలో డెంటల్ కోర్సు చదువుతున్నటువంటి ఒక యువకుడు, దీనికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి కులం పేరుతో దూషించారన్న ఆరోపణలతో అతను బలవన్మరణం చేసుకున్నాడు. అయితే ఇది ఒక కుటుంబానికే కాదు, ఇది ఒక సమాజానికి ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంత ఆధునిక యుగంలో కూడా ఇప్పటికీ కూడా కుల వివక్షత ఇంకా ఉందా అనే అనుమానాలు కూడా బయటపడుతున్నటువంటి విషయం. మరో అంశం చూసుకున్నట్టయితే ఇక పూణేలో కూడా మరో విషాదం చోటు చేసుకుంది. పరిశోధక విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రీసెర్చ్ గైడ్ మానసిక వేధింపులే కారణమంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. శారీరక క్షోభకు గురి చేస్తున్నారన్న సంచలన వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే చదువు చెప్పాల్సినటువంటి గురువులే ఇలా ప్రవర్తిస్తే ఆ విద్యార్థి ఎక్కడికి వెళ్తాడు? తల్లిదండ్రుల నమ్మకంతో ఉజ్వల భవిష్యత్తుకై మా పిల్లవాడు కాలేజీలో చదువుకుంటున్నాడని చెప్పేసి వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉంటారు. కానీ విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి మానసిక వేదన ఆయన ఎవరితో చెప్పుకుంటారు? ఇది ఎటు చెప్పుకోలేక వాళ్ళు బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి అంశాలు ఎక్కువ అయిపోతున్నాయి. సో క్యాంపస్లలో చూసుకున్నట్టయితే భద్రత ఎక్కడుంది? నిజంగా యువకులకు కానివ్వండి, యువతులకు కానివ్వండి, వీరిద్దరికీ కూడా సమాజంలో లింగ వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? అలాగే కుల వివక్షత కూడా ఎందుకు చూపిస్తున్నారు? కాలేజీలో ప్రొఫెసర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ఇటు తోటి విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కూడా ఇంకా కులం పేరుతో ఎందుకు దూషిస్తున్నారు? సో కుల విద్వేషాలు చట్టంగా పరంగా చూసుకున్నట్టయితే నిజంగానే కఠినంగా అమలవుతున్నాయా? సో మొత్తం మీద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ నిజంగానే పనిచేస్తున్నాయా? ఇది ఒక వ్యక్తిగత సంఘటనగా చూడాలా, లేకుంటే ఇది సమాజంలో జరుగుతున్నటువంటి నేరంగా చూడాలా? బట్ ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడానికి వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వరలక్ష్మి గారికి సంబంధించి POW గ్రేటర్ హైదరాబాద్ కమిటీకి సంబంధించినటువంటి సెక్రటరీ. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం. రైట్, చెప్పండి మేడం. కుల వివక్షత ఇంకా కాలేజీలలో దారుణంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేరళలో ఒక విద్యార్థి మృతి చెందాడు. కులం పేరుతో దూషించాడన్న ఒక బాధతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముందుగా ఈ అంశానికి మీరు ఏమంటారు? కులం ఉందండి, కుల వివక్షత ఉంది. మన ఇండియానే, మన భారతదేశమే నిచ్చెనమెట్ల వ్యవస్థ కుల వ్యవస్థతో నిర్మితమై ఉంది. అది పూర్తిగా రూపుమా పోలేదు, పోయిందని అనుకుంటున్నారు. ఈ కాలంలో కూడా కులం ఎక్కడుందనే వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి ఘటనలు చెంపపెట్టుగా ఉండాలి. వాళ్ళు చూడాలి, వాళ్ళ చెవులు వినిపించాలి, కళ్ళు కూడా కనిపించాలి. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కులం లేదనే వాళ్ళకు ఇదొక కనిపిస్తున్న నిదర్శనం అండి. అయితే ఉంది, కులం అయితే కుల వివక్ష అయితే ఉంది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? చైతన్యం ద్వారానే ఎదుర్కోవాలి. రైట్, విద్యా సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ICCలు ఎంత ప్రభావితంగా పనిచేస్తున్నాయి అనుకోవచ్చు? ఏ కమిటీలైనా, ఏ వ్యవస్థలైనా మనకి పేపర్కే పరిమితమై ఉన్నాయి అనేది స్పష్టంగా కనపడతా ఉందండి. అవి కరెక్ట్ గా పనిచేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేదు కదా, అందుకే జరుగుతూనే ఉన్నాయి. మనం ఇవాళ ఇక్కడ ఒకటి జరిగిందంటే మాట్లాడుకుంటున్న ఈ టైంలోనే ఇంకెక్కడో ఇంకొకటి జరుగుతుంది. అన్ని విషయాలు కూడా వెలుగులోకి రావు కదా, జరుగుతున్నాయి. అరికట్టాల్సిన బాధ్యత, వీటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత, వీటిని మనం ఖండించాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉందండి. రైట్, చదువు చెప్పాల్సినటువంటి గురువులే విద్యార్థులపై కూడా మానసికంగా, శారీరకంగా వారిని బాడీ షేమింగ్ కానివ్వండి, కులం పేరుతో దూషించడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటే సమాజం ఎటుపోతా ఉంది అసలు? నిజంగా ఒక చదువు చెప్పాల్సినటువంటి విద్యార్థికి, చదువు చెప్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఇలా చేస్తే ఎవరికి సమాధానం చెప్పుకుంటారు? నిజమండి. మన వ్యవస్థ నిలబడడంలో కానీ, మన వ్యవస్థ చైతన్యవంతంగా అవడంలో కానీ, మన వ్యవస్థ ముందుకెళ్లడంలో కానీ ప్రధానంగా ఉపాధ్యాయులు, తర్వాత డాక్టర్స్ అండి. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కీలక పాత్ర, ప్రధాన పాత్ర. పిల్లల భవిష్యత్తు కావచ్చు, దేశ భవిష్యత్తు కానీ ముందుకోవడానికి. అయితే ఇప్పుడు ఈ కేరళ అబ్బాయి, కర్నూలు అనే జిల్లాలో అంజర్కండి అనే మెడికల్ కాలేజీలో నితిన్ రాజ్ అనే అబ్బాయి నిజంగా కూడా పేద ఇంటి నుంచి కష్టపడి సొంత నైపుణ్యంతో పైకి వచ్చినటువంటి ఫ్రీ సీట్ సంపాదించుకున్నటువంటి విద్యార్థి. ఎంత బాధాకరం అండి. ఫ్రీ సీట్ సంపాదించుకున్నటువంటి విద్యార్థి, తనకు కులము, పేదరికము ఇక్కడ చదువుకోవడానికి అడ్డొచ్చాయండి. అధ్యాపకులు వేధించడము, తోటి విద్యార్థులు వేధించడము, నువ్వు మురికివాడ నుంచి వచ్చినవు, మురికి కుక్కవు అని చెప్పేసి వాళ్ళు ఇంతకు ముందు అన్నారని చెప్పేసి అబ్బాయి
యాజమాన్యానికి చెప్పినప్పుడు అక్కడ ఇద్దరిని అధ్యాపకుల్ని కూడా సస్పెండ్ చేసిండ్రు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇట్లా ముందుగానే అబ్బాయి గ్రహించి చెప్పాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, కాలేజ్ యాజమాన్యాలకు చెప్పాడు, నన్ను ఇక్కడ వివక్షకు గురి చేస్తున్నారు, నన్ను చీఫ్ గా చూస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు శారీరకంగా మానసికంగా అని చెప్పినప్పుడు చర్యలు తీసుకోకుండా, వారికి అవగాహన కల్పించకుండా, వారి పైన ఎలాంటి చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ అబ్బాయికి చావు కారణమయ్యారని అనిపిస్తుంది. ఈ నిజానికి కూడా వ్యవస్థ చేస్తున్నటువంటి హత్యలు, ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు, ఈ కమిటీలు రైట్ సరైనటువంటి వరలక్ష్మి గారు, ఇది విధానంలో వరలక్ష్మి గారు, ఇది వ్యక్తిగత వైఫల్యం అనుకోవచ్చా లేక వ్యవస్థ వైఫల్యం అనుకోవచ్చా? వ్యవస్థ వైఫల్యమే అండి. 100% వ్యవస్థ వైఫల్యమే. రైట్. కులం లింగం ఆధారంగా వేధింపులు తగ్గాలంటే కూడా సమాజం ఇంకా తగ్గలేదంటే సమాజం ముందుకు వెళ్ళలేదని ఎలా చెప్తాం? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎట్లా ఉందండి, కులాన్ని పోషించే విధంగానే ఉంది, వివక్షను లింగ వివక్షను పోషించే విధంగానే ఉంది. మనం ఇప్పుడు ఏ సమాజంలో ఉన్నాం? పురుషాధిక సమాజంలోనే ఉన్నాం. కులాలు బలంగా కుల సంఘాలు ఏర్పాటు చేసి కులాల ఓట్లతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నటువంటి ప్రభుత్వాల పాలకుల చేతుల్లోనే మనం ఉన్నాం. ఎట్లా జెన్జీ కిడ్స్ ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి టైంలో కూడా ఇప్పటికి ఇంకా కుల వివక్షత కానివ్వండి, లింగ వివక్షత అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి? మళ్ళీ ఒకసారి అడిగారు. జెన్జీ కిడ్స్ ఆ ట్రెండ్ అయితే ఏదైతే నడుస్తూ ఉందో ఈ టైంలో, ఈ ట్రెండ్ నడుస్తున్నటువంటి టైంలో ఇప్పటికి ఇంకా కాలేజెస్ వ్యవస్థలో చూసుకున్నట్టయితే లింగ వివక్షత కానివ్వండి, కుల వివక్షత జరుగుతుంది అని అంటే అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకు ఏమైనా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు? ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుందో లేదో మరి. టీచర్స్ గా కావచ్చు, డాక్టర్స్ గా కావచ్చు, నెక్స్ట్ జనరేషన్లకి జెన్జీ అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడున్నాం జెన్జీ? జెన్జీ జనరేషన్ ఎక్కడుందంటే నాకు అర్థమైనంత వరకు మత్తు పదార్థాల్లో ముందుండడం, ఎంజాయ్మెంట్ అని చెప్పేసి పబ్బులు, క్లబ్బులు, పిల్లలు కాలేజీల దాకా డ్రగ్స్ రావడము, గాంజాయి రావడము, ఇట్లాంటి దాంట్లో జెన్జీని ముందుకు తీసుకుపోతున్నారేమో ఈ పాలకులు అని నాకు అర్థమవుతుందండి. చైతన్యంలో, చదువులో, జ్ఞానంలో, సంస్కారంలో, వేటిలో కూడా జెన్జీ అనే ఆ స్థాయికి తీసుకెళ్తలేరేమని నాకు అనిపిస్తుందండి. రైట్. చట్టాలు ఉన్న అమలు బలహీనమైతే బాధ్యత ఎవరిది అనుకోవచ్చు? చట్టాలు అమలు చేయాల్సింది ప్రభుత్వాలు, పాలకులే కదండి. ఖచ్చితంగా అది అమలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమలు అవ్వలేదు, అప్పటికి ప్రభుత్వానికి సంబంధించిన ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు, గెజిట్ ఇచ్చేశారు. సో అయితే కింది స్థాయి వరకు కూడా న్యాయం జరగకపోతే ఎవరిది ఆ రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? చనిపోయిన వారు చనిపోయినట్టుగా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు, బట్ న్యాయం జరగట్లేదు. ఎందుకు? 100% ప్రభుత్వాలది, పోలీస్ వ్యవస్థదే అండి, న్యాయ వ్యవస్థలదే. ఈ వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. వీటిపైన దృష్టి సారించాల్సింది, బాధ్యత వహించాల్సింది, చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వాల చేతి కింద ఉన్నటువంటి చట్టాలు, వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు. రైట్. రైట్. విద్యార్థుల ప్రాణాల కంటే ఇమేజ్ ముఖ్యం అనుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని కాలేజెస్ పేర్స్ కూడా నిజంగా చెప్పాలంటే ఒక స్థాయికి మించి ఒక ఆత్మహత్యకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులు బయటకు వస్తే తప్ప ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా సమాజంలో తెలియదు. సో ఇట్లాంటి సంబంధించినటువంటి చర్యలు చూస్తుంటే కనుక విద్యార్థుల సమస్యల కంటే కాలేజీ కానివ్వండి, వాళ్ళ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇమేజ్ ముఖ్యమని ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? ఇప్పుడు అదే ఉంది 1, 2, 3, 4 ర్యాంకులు పేర్లు చెప్పుకోవడము, మా హై లెవెల్లో ఉంది మా కాలేజ్ అని చెప్పుకోవడము, టాప్ 10 లో ఉంది, టాప్ 1 లో ఉంది అని చెప్పుకోవడం, దీనికే ప్రాధాన్యతని ఇస్తున్నారు తప్ప విద్యార్థులు ఏంటి, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎంతవరకు జ్ఞానవంతులు అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు సమాజంలో మనుషులుగా గుర్తించబడుతున్నారు, వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్తున్నారు, భవిష్యత్తు ఏంటి అనే దానిపైన ఏ కాలేజీ కూడా, ఏ యాజమాన్యం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా విధానం, కార్పొరేట్ పెట్టుబడిదారుల విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పేసి నేనైతే భావించట్లేదండి. రైట్. వరలక్ష్మి, చివరిగా ఒక విషయం అండి, విద్యార్థులకు సంబంధించి కూడా కాలేజ్ యాజమాన్యాలు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, అసలు వాళ్ళకు కల్పించాల్సినటువంటి భరోసా ఏంటి? వాళ్ళకు న్యాయం జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి? ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి యాక్షన్స్ ఏమైతున్నాయో
ఏమి హెల్ప్ లైన్ కావచ్చు, ర్యాగింగ్ స్క్వాడ్ కమిటీలు కాలేజీలలో కావచ్చు, తర్వాత కాలేజీ వాతావరణంలో మత్తు పదార్థాలు లేకుండా చూడడం కావచ్చు, ఆ ఆ సినిమాల ప్రభావాన్ని అరికట్టడం కావచ్చు, ఇలాంటి వాటిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటే కొంతవరకు పనిచేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో మొత్తం మీద కూడా సమాజంలో చూసుకున్నట్టయితే ఇంకా ఈ 20 జనరేషన్స్లో చూసుకున్నట్టయితే జెన్ జీ అనేది వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికీ కూడా కుల వివక్షత అనేది పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. విద్యార్థులు మానసికంగా వారు వ్యక్తిగతంగా తీవ్రమైనటువంటి శోభను అనుభవిస్తూ ఉన్నారు. చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లే వారిని మానసికంగా శారీరకంగా కూడా వారికి లింగ వివక్షత చూపిస్తూ కానీ ఇట్లా కుల వివక్షత చూపిస్తూ కూడా కులం పేరుతో దూషిస్తూ కూడా వారిని మానసికంగా క్షోభిస్తూ ఉన్నారు. చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్సే ఇలా చేస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారా, వీటి సంబంధించినటువంటి ఫ్రెండ్స్కి చెప్పుకుంటారా, లేకపోతే కాలేజ్ యాజమాన్యాలకు చెప్పుకుంటారా, పోలీసులకు చెప్పుకుంటారా, లేకపోతే ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తారా? ఎక్కడ లోపాలు ఉన్నాయి? ఈ సమాజంలో సంబంధించి కూడా ఇంకా కుల వివక్షత మారేది ఎప్పుడు? దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవాలి, అలాగే కఠినమైన చర్యలు ఏం తీసుకోవాలి అనే అంశం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసేటువంటి అంశం. రైట్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి స్పెషల్ డిజిటల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ప్రైమ్9.